తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై కీలక నిర్ణయాలు ప్రకటించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పదవి విరమణ ప్రయోజనాలపై స్పష్టత ఇస్తూ వచ్చే 100 రోజుల్లోనే దాదాపు 6,000 కోట్లను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఒక పెద్ద ఊరటగా భావిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించే బాధ్యత కూడా ఉద్యోగులదేనని సీఎం చెప్పడం విశేషం. అంటే ప్రభుత్వం మాత్రమే కాదు, ఉద్యోగుల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగులకు సంబంధించిన మరో ముఖ్య అంశం పీఆర్సీ. ఈ విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారుల కమిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వెంటనే పీఆర్సీపై రిపోర్టు ఇవ్వాలని సూచించారు. ఆ రిపోర్టు ఆధారంగా ఫిట్మెంట్పై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంటే ఉద్యోగాల జీతాల పెంపుపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య భద్రత కూడా ఉద్యోగులకు చాలా కీలకం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1లోగా హెల్త్ కార్డులను అందిస్తామని సీఎం ప్రకటించారు. ఇది ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద భరోసాగా మారుతుంది. అదేవిధంగా ప్రతి 2 నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ను మరింత బలపరుస్తుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం విజయవంతం కావడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు భుజాన వేసుకొని పనిచేస్తున్నందువల్లే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని కొనియాడారు. ఇది ఉద్యోగులపై ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం కల్పించామని కూడా పేర్కొన్నారు. ఇది ఉద్యోగ సంఘాల స్వతంత్రతకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూపిస్తుంది. ఇక బదిలీల విషయంలో కూడా ఎలాంటి గందరగోళం లేకుండా ప్రణాళికబద్ధంగా నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా టీచర్ల బదిలీలు వివాదం లేకుండా పూర్తి చేయడం ఒక మంచి ఉదాహరణగా చెప్పారు. ఇక ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. గత 2 ఏళ్లలోనే దాదాపు 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని సీఎం తెలిపారు. ఇది నిరుద్యోగ యువతకు ఒక పెద్ద అవకాశం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించామని చెప్పారు. ప్రతి నెల మొదటి తేదీకి జీతాలు అందుతున్నాయని, గతంలో ఉన్న బకాయిలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ హామీల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 5న నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాలను పూర్తిగా విరమించుకున్నట్లు ప్రకటించాయి. ఇది ప్రభుత్వంపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే తెలంగాణలో ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఉద్యోగుల్లో ఆశలు, అంచనాలు రెండూ పెరిగాయి. ప్రభుత్వం వాటిని ఎంతవరకు నెరవేర్చగలదో చూడాల్సిందే.